ఇజ్రాయెల్ కి మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం సమయంలో తమ దేశంలోకి ఇజ్రాయెల్ కొంతమంది మూకల్ని పంపించిందని, వారంతా కూడా ఇరాన్ పైన కుట్రలు చేశారని చెప్పి ఇరాన్ నమ్ముతోంది. అయితే ప్రస్తుతానికి వారందరికీ మరణశిక్ష విధించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆ ఉద్రిక్తత నేపథ్యంలో ఈ ముగ్గురు కూడా ఇజ్రాయెల్లో నుంచి ఇరాన్ వైపుగా వచ్చి గూఢాచారం చేశారట. అయితే యుద్ధ సమయంలో ఇరాన్ పైన కుట్రలు చేసినటువంటి ఈ ముగ్గురు గూఢాచారులని ఆర్మీ సమాచారం తెలుసుకొని వెంటనే వారందరూ కూడా అటు ఇజ్రాయెల్కి పంపించేవారట. ఇరాన్ని ఏ రకంగా విధ్వంసం చేయాలనేది, ఇరాన్లో ఎటువంటి విధ్వంసాలు సృష్టించాలనే దానిపైన ఈ గూఢాచారులు ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్కి సమాచారం అందించేవారట. అయితే ఆ సమాచారాన్ని చేరవేయడంతో ఇజ్రాయెల్కి మొత్తానికి కూడా అటు ఇరాన్ సమాచారం లీక్ అయిపోయేది. ఇరాన్ పైన ఏ రకంగా దాడి చేయాలో కూడా వీరి ద్వారానే తెలుసుకునేది. ఇజ్రాయెల్ గూఢాచార్యం పైన ఇప్పుడు ఇరాన్ తీవ్రంగా మండిపడుతోంది. ముగ్గురు గూఢాచారులని పట్టుకొని ఉరిశిక్ష విధించింది ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్లోని ఉర్మియా జైల్లో ప్రస్తుతం మరణశిక్ష విధించారు. తమ దేశ పౌరుని చంపేయడం పైన ఇజ్రాయెల్ ఆగ్రహం వెళ్లగక్కుతోంది. ఎస్, ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి. అక్కడ డైలీ ఇరాన్ మిలిటరీకి సంబంధించినటువంటి ఆ ట్విట్టర్ పోస్ట్ ని ఒకసారి ఫుల్ గా ప్లే చేయండి పీసీఆర్. సో దానిలో మీరు గమనించండి, ఆ డైలీ ఇరాన్ మిలిటరీకి సంబంధించినటువంటి ఆ పోస్ట్ మీరు గమనిస్తే 3 spies convicted of espionage for Zionist Regime's intelligence agency were executed this morning at Urmia prison. వారందరికీ కూడా ఉర్మియా జైలుకు పంపించామని చెప్పి, ఆ తర్వాత అక్కడి నుంచి వారందరికీ కూడా మరణశిక్ష విధించామని, వారందరికీ ఉరిశిక్ష విధించామని చెప్పి అందులో మెన్షన్ చేశారు. They were sentenced for smuggling assassination equipment into Iran, leading directly to the assassination of a prominent figure. అంటే ఇక్కడ దీని ద్వారా ఏమర్థమవుతుంది, ప్రామినెంట్ ఫిగర్ ఎవరు ఇరాన్లో? సో అక్కడ ఆ వ్యక్తిని చంపేయడం కోసం ఎక్విప్మెంట్ని, అసాసినేషన్ ఎక్విప్మెంట్ని ఇరాన్కి తరలించారట. ఇరాన్లో ఎప్పటికప్పుడు గూఢాచార్యం చేశారట. సో ఆ ప్రామినెంట్ లీడర్ని, ప్రామినెంట్ ఫిగర్ని చంపడం కోసం వీరు కుట్ర పన్నారని చెప్పి ఇరాన్ తెలుసుకుంది. అంతేలేనే ఇరాన్ ఈ ముగ్గురికి మరణశిక్ష విధించింది. సో ప్రస్తుతానికి గూఢాచారులు కాదంటూ ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ ఏమాత్రం ఇరాన్ వదిలిపెట్టడం లేదు. వారి ముగ్గురికి మరణశిక్ష విధించినట్టుగా తెలుస్తోంది. తమ దేశ పౌరులను చంపేయడం పైన ఇజ్రాయెల్ ఆగ్రహం వెళ్ళగక్కినా, మా వాళ్ళు కాదు అని చెప్పినా ఇరాన్ నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ముగ్గురు కూడా గూఢాచార్యం చేశారు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశారు, ఎప్పటికప్పుడు తమ సమాచారం తెలుసుకొని ఇజ్రాయెల్కి చేరవేశారు. ఏకంగా ఇరాన్ పబ్లిక్ ఫిగర్, ప్రామినెంట్ ఫిగర్ అంటే ఎవరు ఇక్కడ? సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. సో ఆయన ఎక్కడున్నారనేది కూడా అటు ఇజ్రాయెల్కి చేరవేసింది ఈ ముగ్గురే. అయితే ఈ ముగ్గురిని ప్రస్తుతం ఇరాన్ పట్టుకుంది. వారందరినీ కూడా శిక్షించేందుకు ఉర్మియా జైలుకి తరలించింది. సో ప్రస్తుతానికి వారందరినీ అక్కడికి తరలించి వారికి మరణశిక్ష విధించే రకంగా ఇప్పటికే శిక్షను ఖరారు చేసింది. సుమారుగా ఈ ముగ్గురి కారణంగానే ఇరాన్లో 7,000 మంది మరణించారని చెప్పి ఇరాన్ భావిస్తోంది. తమ దగ్గర ఇంతటి భారీ నష్టం వాటిల్లింది ఈ ముగ్గురు వల్లే అని చెప్పి ఇరాన్ భావిస్తోంది. సో వీళ్ళందరినీ, ఈ ముగ్గురిని కూడా హతమార్చాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇరాన్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్ 7 individuals convicted of having ties with Mossad and facilitating the Israeli spice agencies operations in the West Asian nations. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఈ ముగ్గురు కూడా అక్కడి ముసాడ్ లాంటి ఒక ఇంటెలిజెన్స్ సంస్థకి కొంత సంబంధికులుగా, వారికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేటువంటి గూఢాచారులుగా ఉన్నట్టుగా, అట్ ది సేమ్ టైం స్పైస్ ఏజెన్సీగా మారిపోయేకంగా ఇజ్రాయెల్కి వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడం కోసం ఈ ముగ్గురు కూడా ఒక రకంగా గూఢాచార్యంలో ఉన్నారని చెప్పి ఇరాన్ భావిస్తోంది. సో యుఎస్ జాయిన్డ్ ద జవిష్ నేషన్ సైట్ బై బాంబింగ్ 3 Iranian న్యూక్లియర్ సైట్స్. సో ఇరాన్లో జరిగినటువంటి న్యూక్లియర్ సైట్ ధ్వంసం కూడా ఈ ముగ్గురు కారణంగానే, ఈ ముగ్గురు చేయడం వల్లే జరిగినట్టుగా ఇరాన్ భావిస్తోంది. విచ్ వాజ్ మెట్ విత్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ షార్ప్ రిబుక్ అండ్ ఫ్రస్ట్రేషన్. సో సీజ్ ఫైర్ ప్రపోజల్ కంటే ముందు జరిగిన దాడి ప్రతిదీ కూడా ఈ ముగ్గురు కారణంగా, అంటే 12 రోజులుగా జరిగిన దాడి ప్రతిదీ కూడా ఈ ముగ్గురు కారణంగానే జరిగినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో దట్ 79-year-old president insisted that a truce was in effect and that Israel would not attack Iran although their planes were turning back home. Israel is not going to attack Iran. All planes will turn around and head home. While doing a friendly plane wave to Iran, nobody will hurt. The ceasefire is in effect, he wrote on Truth Social. So ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏం ట్వీట్ చేశారనేది, ఇక్కడ ట్రూత్ సోషల్లో ఏం పోస్ట్ చేశారనేది కూడా మెన్షన్ చేసింది ఇరాన్. సో తమ భూభాగం, తమ గగనతలంపై నుంచి విమానాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి అంటే ఇక్కడ మిమ్మల్ని హట్ చేయడం కాదు మా ఉద్దేశం, మేము క్యాజువల్గానే వెళ్తున్నాం, ఎందుకంటే సీజ్ఫైర్ అమల్లో ఉంది కాబట్టి మీరు కూడా ఏం చేయకూడదు అనేటువంటి ఒక ఆదేశాన్ని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ దగ్గర
ఆ ట్విట్టర్ అకౌంట్లో ఆయన పోస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి ఈ ముగ్గురికి కూడా ఉర్మియా జైల్లో మరణశిక్ష విధించినట్టుగా అటు ఇరాన్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ కూడా రియాక్ట్ అయింది. ఈ ఘటన పైన వాళ్ళు గూఢాచారులు కాదు అంటూ ఇరాన్ చెప్తోంది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ చెప్తోంది వాళ్ళు గూఢాచారులు కాదని, కానీ ఇరాన్ మాత్రం తమ పైన జరిగిన ప్రతి దాడికి కూడా ఈ ముగ్గురే కారణం. ముసాడ్ ఇంటెలిజెన్స్ సంస్థ, ఇజ్రాయెల్లోని ముసాడ్ లాంటి ఒక ఇంటెలిజెన్స్ సంస్థ ఈ ముగ్గురు రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. వారితో పాటు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ సమాచారం అక్కడికి చేరవేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ ఈ ముగ్గురిని కూడా పశ్చిమాసియాలో జరిగినటువంటి అన్ని విషయాలపైన ఆరా తీయడం కోసం వీరిని హైర్ చేసుకుందని చెప్పి ఇరాన్ చెప్తోంది. ముగ్గురికి కూడా ప్రస్తుతానికి మరణశిక్ష విధించినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ముగ్గురిని చంపేయడం, ముగ్గురిపైన మరణశిక్ష విధించడం పైన అటు ఇజ్రాయెల్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఈ ముగ్గురు అసలు గూఢాచారులే కాదు, వాళ్లకు మాకు సంబంధం లేదు, తమ దేశ పౌరులను చంపేయడం పైన ఇజ్రాయెల్ కూడా కొంత ఆగ్రహం వెళ్ళగక్కుతోంది. సో ఈ ముగ్గురు కూడా ఇరాన్లో ఉండిపోయి ఇరాన్ పైనే ఈ రకమైనటువంటి సమాచారాన్ని లీక్ చేయడం, ఇరాన్కి సంబంధించినటువంటి సమాచారం లీక్ చేయడంతో పాటుగా అటు వెస్ట్ ఏషియా అంటే పశ్చిమాసియాకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన కూడా ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్కి సమాచారం చేరవేయడం, తద్వారా అమెరికా వరకు వెళ్తున్నాయి. 3 న్యూక్లియర్ సైట్స్ ఎక్కడున్నాయి అనేది అమెరికా వరకు చేరాయంటే వీళ్ళే కారణం అన్నట్టుగా ఇరాన్ భావిస్తోంది. సో ప్రస్తుతానికి ఈ ముగ్గురిని కూడా మరణశిక్ష విధిస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఉర్మియా జైల్లో నుంచి ఈ ముగ్గురికి మరణశిక్ష విధించడం, వారిని చంపేయడం పైన ఇజ్రాయెల్ కూడా కొంత ఆగ్రహం వెలగక్కుతోంది. ברגל, לא ראיתי בחיים שלי דבר כזה. כל יום הוא נוסע ברגל, לא ראיתי בחיים שלי דבר כזה. כל יום הוא נוסע ברגל, לא ראיתי בחיים שלי דבר כזה. כל יום הוא נוסע ברגל, לא ראיתי בחיים שלי דבר כזה. כל יום הוא נוסע ברגל, לא ראיתי בחיים שלי דבר כזה. 12 రోజుల పాటుగా నిర్విరామమైనటువంటి ఒక యుద్ధం జూన్ 13న ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి అక్కడి నుంచి నిన్నటి వరకు యుద్ధం జరిగింది. 24వ తేదీ వరకు కూడా చాలా భీకరమైనటువంటి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఎవరు కూడా వినలేదు. ఇజ్రాయెల్ ముందుగా ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో దాడులు చేసింది. కారణం ఒకటే చెప్పింది. బెంజమిన్ నెతన్యాహు ఒకటే మాట్లాడుకొచ్చారు, తమ పైన అణుబాంబులు పెట్టాం, ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాయి, ట్రిగర్ నొక్కామంటే అణుబాంబులు వచ్చి మీపై దాడి చేసి మిమ్మల్ని ఛిద్రం చేస్తాయి, మిమ్మల్ని చంపేస్తాయన్న మాటని అటు ఇజ్రాయెల్ పైన చెప్పింది. కాబట్టి మేము దాడి చేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చెప్పారు. అప్పటి నుంచి మొదలైనటువంటి యుద్ధం కాస్త ఇక భీకరంగా మారింది. 100 కొద్ది మిసైల్, ఐరన్ డోమ్ ఏం చేయలేకపోయింది. 6 లేయర్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్లో ఏం చేయలేకపోయింది. ఇరాన్ దాడుల విషయంలో టెల్ అవీవ్ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది. హాలాన్, హైఫా రీజియన్, రమత్ ఖాన్ ఈ ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి, పూర్తిగా శిథిలమైపోయాయి. స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్లోని సొరక్కా మెడికల్ సెంటర్ కుప్పకూలిపోయింది. బీర్షెబా ప్రాంతంలో మరోవైపుగా పెద్ద ఎత్తున బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోయాయి. టెల్ అవీవ్ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా కుప్పకూలిపోయింది. యుఎస్ ఎంబసీ కార్యాలయం కూడా కుప్పకూలిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇరాన్ వైపుగా ఏకంగా 1000 మంది మరణించారు. దాంట్లో ఆర్మీ ఇన్ చీఫ్, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ చీఫ్, 10 మంది న్యూక్లియర్ సైంటిస్టులు, వింగ్ కమాండర్లు చాలా మంది మరణించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున యుద్ధం కాస్త ఇంకా చాలా భీకరంగా మారింది. దీంట్లోకి డైరెక్ట్ గా 11వ రోజు అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా 3 న్యూక్లియర్ సైట్స్ ని కుప్పకూల్చేసింది. ఫార్దో, ఇసఫహాన్, నతన్జా ఈ 3 ప్రాంతాల్లో ఇరాన్ న్యూక్లియర్ స్థావరాల్ని ఏర్పరచుకుంది. న్యూక్లియర్ వెపన్ ని తయారు చేస్తున్నటువంటి ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తో అమెరికా అక్కడికి వచ్చి B2 GBU 57 బాంబర్లతో దాడి చేసింది. సో అక్కడ కొంత కుప్పకూల్చే ప్రయత్నం జరిగింది, కానీ దాని పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని చేరలేదని చెప్పి అటు ఇరాన్ చెప్తోంది. ఎందుకంటే మేము అంతకంటే ముందుగానే అక్కడటువంటి స్థావరాల మొత్తాన్ని కూడా మూవ్ చేసాం. మా అక్కడటువంటి యురేనియం శుద్ధి ఏదైతే జరిగిందో ఆ యురేనియం మొత్తాన్ని కూడా 400 కేజీల యురేనియం మొత్తాన్ని కూడా వేరే ప్రాంతానికి తరలించామని చెప్పి ఇరాన్ చెప్తోంది. మాకు నష్టం వాటిల్లింది, కానీ అక్కడ రేడియేషన్ లీక్ అవ్వడం లేదు. అలా అని చెప్పి అమెరికా సక్సెస్ కాలేదు, కాబట్టి మేమే నైతికంగా విజయం సాధించామని సంబరాలు కూడా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఇజ్రాయిల్ తమ దగ్గర స్పై చేస్తూ తమ దేశం నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇజ్రాయెల్ ముసాడ్ లాంటి ఒక ఇంటెలిజెన్స్ సంస్థకు చేరవేస్తున్నారు. ఇజ్రాయెల్కి చేరవేయడంలో వీళ్ళే కీలకంగా ఉన్నారని చెప్పి భావించినటువంటి ఇరాన్ ఆ ముగ్గురికి కూడా మరణశిక్ష విధించింది. ఉర్మియా జైల్లో ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా మరణశిక్షను ఎదుర్కొన్నారు. ముగ్గురు కూడా ఇప్పటికే మరణించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని చంపేయడం పైన ఇజ్రాయెల్ కూడా ఆగ్రహం వెలగక్కుతోంది. ఇజ్రాయెల్ కూడా వారు మాకు సంబంధించిన గూఢాచారులు కాదు అంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తూ
కొంత సీరియస్గా రియాక్ట్ అయింది. కానీ ఈ మాటని ఏమాత్రం ఇరాన్ పట్టించుకోవడం లేదు. అటువైపుగా అమెరికా కూడా పెద్ద ఎత్తున ఎస్ ఈ దేశస్తులని అంటే ఇక్కడ మీ ఇరు దేశాలు కూడా మీరు సీజ్ఫైర్ అండర్స్టాండింగ్లో భాగంగా ఉన్నారు, శాంతి నెలకొల్పండి, కాల్పుల విరమణని తగ్గించుకోండి, యుద్ధానికి సంబంధించి ఇంకా మాట్లాడకండి, రెచ్చగొట్టుకోకండి, ఒకరి వ్యాఖ్యలను ఒకరు ఖండించుకోకండి అని చెప్పేటువంటి మాటల్ని అమెరికా చెప్తూనే మరోవైపుగా మీరు సీజ్ఫైర్లో ఉన్నారు కాబట్టి మీ గగనతలపై నుంచి ఏది వెళ్ళినా కూడా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అక్కడ విమానాలు వెళ్తూ ఉన్నాయి, రెగ్యులర్గా వెళ్ళేటువంటి విమానాలు వెళ్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని హత్య చేయాలన్న ఉద్దేశం లేదని చెప్పేటువంటి మాటల్ని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికి ఇక్కడ ముగ్గురు ఎవరు ఎలా వచ్చారు ఏం చేస్తారన్నది ఇరాన్ సంబంధించిన మిలిటరీ కూడా కన్ఫర్మ్ చేసింది. ఆ ట్వీట్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 3 spies convicted espionage for Zionist Resistance Intelligence Agency were executed this morning at Urmia prison. Urmia prison లో ఆ ముగ్గురిని కూడా ఉంచేశాము. So they were sentenced for smuggling assassination equipment into Iran, leading directly to the assassination of a prominent figure. డైరెక్ట్ గా సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపేయాలని చెప్పిన స్థావరాన్ని కనుగొని ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి పాస్ చేసింది ఈ ముగ్గురే కాబట్టి ఈ ముగ్గురిని కూడా చంపేశాం, ఈ ముగ్గురిని కూడా హతమార్చామని చెప్పి ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. איזה פחד. מה, עינב? השם ישמור, איזה פחד. מה קרה? נפל לידי כמעט על הראש שלי. תהיל עכשיו. రైట్, ఈ ముగ్గురు కూడా ఇరాన్ లో ఉన్న వాళ్ళే. ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు కనిపించే ఫోటోల వ్యక్తులు కూడా ముగ్గురు ఇరాన్ లో ఉండి ముసాద్ అనేటువంటి ఒక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థకి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడం, మిలిటరీ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఇరాన్ యుద్ధం కోసం ఎటువంటి స్థావరాల్ని మూవ్ చేస్తోంది, ఆర్మ్ ఎక్విప్మెంట్స్ ని ఏ రకంగా మూవ్ చేస్తోంది, అటువైపుగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడున్నారు ఏంటి అనేది ప్రతి సమాచారాన్ని ఇన్ఫాక్ట్ ఈ 12 రోజుల యుద్ధానికి మొత్తానికి కారణం వీరైనట్టుగా ఇరాన్ భావిస్తోంది. ఏకంగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దాక్కున్న బంకర్ ని కూడా వీళ్ళే కనిపెట్టి ముసాద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. ట్వీట్లో చూడండి మీరు, లీడింగ్ డైరెక్ట్లీ టు ద అసాసినేషన్ ఆఫ్ ప్రామినెంట్ ఫిగర్. ఏకంగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతమార్చాలనేటువంటి ఒక లక్ష్యంగా వీళ్ళు స్థావరాన్ని కనుగొని ముసాద్ లాంటి సంస్థకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందుకే ఈ ముగ్గురిని కూడా మేము హతమార్చాం, మరణశిక్ష విధించామని చెప్పేటువంటి మాటని ఇరాన్ మిలిటరీ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ ముగ్గురికి చంపేసిన దానిపైన ఇజ్రాయెల్ కూడా చాలా ఆగ్రహం వెలుగొస్తోంది. మీరు ఎలా చంపేస్తారు, వారు గుడాచారులు కాదు, వారిని చంపేయడం పైన మేము సీరియస్గా ఉన్నామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తూ ఉంటే ఇప్పుడు ఈ ముగ్గురు మరణం మరోసారి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని కొనితేస్తుందా, ఇంకా యుద్ధం పెరుగుతుందా, ఇద్దరి మధ్య శాంతి చర్చలు కొనసాగుతాయి, కాల్పు విరమణ కొనసాగుతుందనే ఆ సిచ్యువేషన్ ఉందా అనేది మాత్రం కొంత అనుమానంగానే ఉంది. ఎందుకంటే తమ దేశ పౌరుల్ని ముగ్గురిని ఇరాన్ చంపేసింది కాబట్టి ఇజ్రాయెల్ ఏ స్థాయిలో రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. సో ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ చాలా అగ్రెసివ్గా ఆగ్రహంతో ఉంది. ఇరాన్ యాక్షన్ పైన వారంతా కోపదృప్తులై ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇది నిజంగానే మరొకసారి యుద్ధానికి తెరలేపుతుందా అంటే అటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. לא מועה. בית חנן, בית עובד, לא נראה לי אצלך. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.